తీసుకెళ్ళి నేర్పిస్తారేమో అయితే మా అన్నయ్య మాధవరావు ఆయన అప్లికేషన్ పెట్టారు నా తరఫున. ఇదేదో నీకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, కొంచెం దాంట్లో ట్రైనింగ్ తీసుకోరాదా, కొంచెం ఇదవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీంట్లో గ్రాడ్యుయేషన్లో చేరే ముందు తీసుకోరాదా అంటే సరే అని అప్లై చేశాను. వస్తుంది అనుకోలేదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అప్పుడు ఇంటర్వ్యూకి కూడా. మొత్తమే తీసుకుంటే లేఅవుట్ ఆర్టిస్ట్గానే పనిచేస్తున్నాను. ఆ లేఅవుటు, లెటర్ రైటింగు, పేస్టింగు, ఆర్ట్ పుల్స్ తీసుకొని అతుకు పెట్టడం అదంతా చిరాగ్గా ఉండేది, వచ్చేది కాదు నాకు. లెటరింగ్ రాదు, ఇప్పటికి నా రాత బాగాలేదు. అయితే బాగాలేదు, వెళ్ళిపోమన్నారు. కొన్ని రోజుల తర్వాత 1 year 2 years అట్లా 1.5 year వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోమన్నప్పుడు రామోజీరావు గారు పిలిచి కార్టూన్లు వేస్తామని అడిగారు. ఎందుకంటే అప్పటికి సితారకు కావాల్సిన కార్టూన్లు, విపులా చతుర వాళ్ళ పత్రికలకు కావాల్సిన కార్టూన్స్ ఈనాడు గ్రూప్లో ఉండేది. ఒకే ఆర్ట్ డిపార్ట్మెంట్, ఒకే అన్నిటికీ వర్క్ చేసేది అది. అటు విపులా చతుర, అన్నదాత, సితార, ఈనాడు, ఎవరికి ఏం అవసరం వచ్చినా ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది. అది సితార వసుంధర పబ్లికేషన్ కింద ఉన్నా కూడా అన్ని పనులు చేసేవాళ్ళం. అయితే అక్కడ కార్టూన్స్ అవసరం వచ్చినప్పుడు వేసేవాడిని. అవి చూశారు ఆయన, అవి చూసి పొలిటికల్ కార్టూన్లు వేస్తావా అని అడిగారు. అప్పటికి ముందు బాంబే నుంచి బొమ్మలు తెప్పించుకొని వీళ్ళు క్యాప్షన్స్ రాసేవాళ్ళు. అనుకోలేదు, కూర్చుంటే సడన్గా ఆయన పిలిచారు. అట్లా కార్టూన్లు వేయడం ఆరంభించాను. ఓ వారం రోజుల్లో స్టార్ట్ చేసేసాను. మళ్ళీ వచ్చేదాకా వేస్తూనే ఉన్నాను, ఒక్కరోజు కూడా ఆగకుండా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టడం అదంతా అయినాక